హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మరి ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశం అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది దూర విద్యా కేంద్రం ఎగ్జామినేషన్స్, మరి అదేవిధంగా అసైన్మెంట్స్ గురించి. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ రెండు మోడ్లో, అంటే సెమిస్టర్ మోడ్లో కాకుండా ఈ రెండు మోడ్లో ఎగ్జామ్స్ రాయటానికైతే చాలామంది చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అంటే C20 బ్యాచ్ వాళ్ళకి ఫైనల్ ఇయర్, మరి అంతకుముందు పాస్ అవ్వకుండా ఉండి సప్లిమెంటరీ రాసేటటువంటి వాళ్ళకి ఆల్రెడీ మన నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, మరి ఎగ్జామ్స్ 25 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారని అన్నారు. మరి అవి జరుగుతాయా లేదా, మరి అసైన్మెంట్స్ పేపర్స్ మేము రాయాలి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో అందుకని నేను అది ఒక క్లారిటీ కోసం అయితే నేను దానికి మీకు ఆన్సర్ అయితే ఇవ్వలేదు. సో క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఒక వీడియో చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఆ సమయం అయితే వచ్చేసింది. మనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే ఈ యొక్క మార్చ్ 2023 1వ తారీఖు నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అఫీషియల్గా అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ప్రస్తుతానికి 25వ తారీఖు నాడు జరగవలసినటువంటి పరీక్షలు అయితే పోస్ట్పోన్ అవటం జరిగింది. సో అది మ్యాక్సిమం మనకి 1వ తారీఖు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అఫీషియల్ కమ్యూనికేషన్ లేకుండా మనం ఏ విషయాన్ని కూడా నాకు చెప్పడం అయితే ఇష్టం ఉండదు. సో ఇప్పుడు మీకు అసైన్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాన్ని అయితే మన వెబ్సైట్లో అయితే వాళ్ళు క్లియర్గా పొందపరచబడటం జరిగింది. కోర్సెస్కు సంబంధించి ఏ కోర్సు వాళ్ళు ఏ అసైన్మెంట్స్ రాయాలి ఏంటి అనేటటువంటి క్వశ్చన్ పేపర్ అయితే మనకి క్లియర్గా ఇంటర్నెట్లో పెట్టేయటం జరిగిందనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి బటన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు దాన్ని క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసేసుకుని రాసేయాలి. సో ఈ అసైన్మెంట్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది నేను ఇమ్మీడియట్గా మరొక వీడియో అయితే చేస్తాను. సో మీరు మన ఛానల్ని ఇమ్మీడియట్గా ఫాలో అవ్వండి. నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, టైం టేబుల్, ఎగ్జామ్స్, తర్వాత హౌ టు రైట్ ది ఎగ్జామినేషన్స్, హౌ టు రైట్ ది అసైన్మెంట్స్, ఎలా రాయాలి ఏంటి అనేది నేను ఇమ్మీడియట్గా మరొక వీడియో అయితే మీకు చేస్తాను. సో కాబట్టి మనకి అసైన్మెంట్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేపటికి 31వ తారీఖు కల్లా, జనవరి, ఫిబ్రవరి, మార్చి 31వ తారీఖుకి, మార్చి 31, 2023 కల్లా మీరు రాసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటటువంటిది నేను ఇమ్మీడియట్గా మరొక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోని మరి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో అయితే అందించబోతున్నాను. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో, అంటే అసైన్మెంట్స్ గురించి, మరి ఎగ్జామినేషన్స్ గురించి, టైం టేబుల్స్ గురించి అయితే నేను మీకు చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూట్యూబ్ ట్రైనర్.